అయ్యో ఏమి నాకు ఈ తెల్లవారు అయ్యా ఏమిటమ్మా అత్తయ్య అని అలా కాకేశావు? గోపయ్య గన్నిగా ఉత్తరాది మంది భూమికి వెళ్ళారని పూజాముల శ్రీహరికి మన పెడుతున్నా తెల్లవారుదామున ఏమి జరిగిందమ్మా? చంద్రకి మాటలు గిట్టిలా వడేటి పట్టుకుని చావుడికి కళ్ళలో వచ్చింది ఇలో కూడా రాదమ్మా. ఒకటువంటి వ్యాధి వచ్చిన కోరి తెచ్చుకున్న కోడల గొడ్ల సావుట్లో పెడతానా కనులో కను పాపలా చూసుకున్న ఓరడలు అని పెద్ద కోడల చంద్రం రుచి చంద్ర గోపవిత్రాది మల్లె పోలికల్లా శీఘ్రము పట్టుమని 4 మెతుకులు అన్నది ఇట్లా కాస్త మళ్ళీ మనము తీసుకెళ్ళమనగా మళ్ళీ తోటలకి తిరుపతి మాటలు ఆడదు పాటలు పాడదు. తెల్లవారుజామున వచ్చిన కల తప్పగలదు మళ్ళీ కన్నీరు పెడుతున్నా. వెళ్ళిన వారు పుష్పాలు వచ్చింది తిరుపతమ్మ పూలన్నలోనే ఒక పుష్పన్నా కోసుకోలేదనగా స్త్రీకి 5వ మతమైన ప్రేమగాల ఒక పుష్పం వచ్చిందని బంగారు తల్లి దండపైన తన స్త్రీకి వాసన దోసి కోరి మానవ వచ్చింది. అరుంధత అహల్య ద్రౌపది మండోదరి సీతాదేవి అడుగు కాలంలో తిరుపతమ్మ కన్నవారి నా మొక్కలు మనిషారు భర్తడ మాట ఉన్నాడు. తిరుపతమ్మ కష్టాలని పరీక్షించాలన్న స్వామి వారు అందమైన పుష్పాలు చుట్టేసి ఆ పుష్పంలో 24 వ్యాధుల్లో రాజు వ్యాధి భయంకర కృష్ణాంతములు కిరికిన మరియు కనుమాయమైన విమల ఆ పుష్పాన్ని ఆకర్షణ బంగారని ఈ పువ్వు అందమైన తెరలో పెట్టుకున్నానమ్మా. ఎప్పటి నుంచో పెట్టుకున్నాము. ఏదో మాయపురు నా శరీర బాగా దొరదర పెట్టుకున్నా. ఆ పువ్వు కళ్ళలో పెట్టుకున్నావుగా నీకు దొరకు వచ్చిందిగా అక్కయ్యా కళ్ళలో పెట్టుకున్నాను నాకు దొరకు వచ్చింది నువ్వు కూడా పెట్టుకుంటావేమో నీకు కూడా దొరకు వచ్చిందేమో పెట్టుకోవద్దని మాట మాత్రం కాదులేదా నీకు తిరిగి దొరకు వచ్చిందిగా ఆ దొరక నాకు కూడా వస్తే ఇద్దరు ఎదురుబడి కూర్చొని ఏమొచ్చింది కట్ట జీకేస్తావు విడిదిప్పు వామ్మో నాయను దీని వారకం చూస్తేదేమో ఆ రోగం ఉంది. అమ్మో దీని దగ్గరికి ఈ రోగం నాకు కూడా వచ్చేటట్టు వామ్మో అమ్మాయా ఎక్కడైనా వాతావరణం బాగోలో మనం వెళ్ళిపోగలం అన్నమాట. అత్తయ్య 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 నా తిరిగిలా ఇక్కడ డబ్బలు పుట్టుకొచ్చినది. ఇందులో అత్తయ్య కూడా లేకుందేమి స్వామి. అత్తయ్య 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 అమ్మాయి అత్తయ్య అత్తయ్య అత్తని కేకరేస్తున్నావు. అత్తయ్య కొంపలు లేదా లేదక్కయ్య ఎక్కడికి వచ్చిందో ఏమో. అమ్మ ఈ దిక్కుమారి కొంపలు ఏనాడైతే నువ్వు అడుగు పెట్టావో భోగ భాగ్యాల చిరి సంపాలకి ఐకొచ్చండి అంటున్నదని